పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తరువాత యుఏఈపై జరుగుతున్న క్షిపణి దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతూ ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్ తన మిత్ర దేశమైన యుఏఈకి బాసటగా నిలిచింది. ప్రధాని మోదీ స్వయంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి భారత్ తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. ఉగ్రవాద చర్యలను, పౌరులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ముదురుతున్న వేళ భారత్ తన దౌత్య వ్యూహానికి పదును పెట్టింది. యుఏఈ గగనతలంపైకి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ తో మాట్లాడిన మోదీ అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్న ఇటువంటి దాడులకు నాగరిక సమాజంలో చోటు లేదని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత అవసరమో ఆయన గుర్తు చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ పూర్తి స్థాయిలో యుఏఈకి అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత్ యుఏఈ మధ్య దశాబ్దాలుగా ఉన్న వ్యూహాత్మక సంబంధాలు ఇప్పుడు మరింత బలపడ్డాయి. దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యంగా యుఏఈలో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో వారి భద్రతపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. క్షిపణి దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి యుఏఈ తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రశంసించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు ఏకతాటిపై నిలబడతాయని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన సరఫరా మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లో స్థిరత్వం కోసం భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. మోదీ చూపిన చొరవకు యుఏఈ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రరాజ్యాలు సైతం ఈ వివాదంలో తలదూరుస్తున్న తరుణంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరటం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అబుదాబీపై జరిగిన దాడులను ప్రపంచం మొత్తం గమనిస్తుందని, సంయమనం పాటించాలని భారత్ కోరుతోంది. రోజురోజుకు తీవ్రమవుతున్న పశ్చిమాసియా యుద్ధం, యుఏఈకి భరోసాపై మోదీ సంచలన నిర్ణయం, దాడులు ఆపాలని గల్ఫ్ దేశాలకు మోదీ పిలుపు ఇవ్వడం, భీకర యుద్ధం వేళ యుఏఈకి భారత్ అండగా ఉండడం, ఫోన్లో మోదీ నహ్యాన్ చర్చలతో కీలక మలుపు తీసుకుంది.